బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆషామాషిగా రాలేదు. ఎన్నో దశాబ్దాలు, ఎందరో నేతలు, ఎన్నో వ్యూహాలు. వీటి ఫలితమే ఇప్పటి కమలం ఘన విజయం. ఇందులో ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహం. ఆయన టీంలో మరో 5గురు బీజేపీ అగ్రనేతల కృషి ఉంది. అమిత్ షా వ్యూహాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. యూపీ నుంచి నేటి బెంగాల్ దాకా ఆయన ఒకసారి దృష్టి పెడితే ఇక ఫలితం రావాల్సిందే. బెంగాల్లో ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో అమిత్ షా కనిపించారు. అందుకే 14 రోజులు బెంగాల్లోనే మకాం వేశారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పగలంతా ర్యాలీలు, రోడ్ షోలతో, రాత్రులు బాగా పొద్దుపోయేదాకా పార్టీ నేతలతో సమావేశాలతో తీరిక లేకుండా అమిత్ షా గడిపారు. ముఖ్యంగా బెంగాల్లో చొరబాట్లను అడ్డుకుంటామని అమిత్ షా పదే పదే నొక్కి చెప్పారు. ఇది బాగా పనిచేసిందనే చెప్పొచ్చు. ఇక బెంగాల్లో బీజేపీ ప్రచార కార్యకలాపాల ప్రధాన వ్యూహకర్తగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. వివిధ సామాజిక వర్గాలను పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం మధ్య ఆయన వారధిలా పనిచేశారు. ఇక మరో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసేలా చూశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వారికి అవగాహన కల్పించారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ కోసం శక్తివంతమైన పన్నా ప్రముఖ్ అంటే బూత్ స్థాయి సమన్వయకర్తల సైన్యాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తయారు చేశారు. తృణమూల్ను సమర్థంగా ఢీగొట్టేలా తమ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారు. ఇక త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ అయితే బెంగాల్లో తమ రాష్ట్రం తరహా సాంస్కృతిక భాషా పరిస్థితుల ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమీకరించి దూకుడుగా ప్రచారంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. మరోవైపు బీజేపీ ఐటీ విభాగం అధిపతి అయిన మాలవీయ బెంగాల్లో డిజిటల్ వేదికగా పార్టీ ప్రచార బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించారు. వీరందరి కృషితో, సమన్వయంతో బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు.